తెలంగాణలో వారం రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తీవ్రతరం కావడంతో ప్రజలు బయటకు వెళ్లిపోతున్నారు. అయితే అధిక ఉష్ణోగ్రతలు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డ సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇక ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొనగంటి స్వామిరావు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని బాణుని బగబగతో వారం రోజుల పాటు కూడా ప్రజలు సతమతం అవుతున్నారు. కొన్ని దిక్కుల వడదెబ్బతో కూడా చనిపోయిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే కూడా ఇక్కడ మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాము. ఇక్కడ ఎంజిఎం సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఎక్కడెక్కడ ఎండలు బగబగ మండటంతో కూడా ఇక్కడ ప్రయాణికులు మాత్రం రాకపోకలు కూడా ఆ చెట్ల కింద సేద తీసుకున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. అక్కడ అట్లాగే కూడా మొత్తానికి చూసుకుంటే ఆ ఎండలు బాగా రాష్ట్రంలోని హీట్ కావడంతో కూడా 7 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రత ఉండడంతో పాటు ప్రస్తుతం సగటున అంటే 45 డిగ్రీల సగటును కూడా ఆ ఉష్ణోగ్రత ఉన్నందున కూడా ఆరోగ్య శాఖ మాత్రం 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా బయటికి వెళ్ళకూడదు అని కూడా చెప్పిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. చిన్నపిల్లలు మాత్రం తను జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇక్కడికి చూసుకుంటే మొత్తానికి ఇక్కడ ఎంజిఎం సెంటర్ లో కూడా ఇక్కడ జంక్షన్ లో కూడా చూసుకోవచ్చు. ఇక సెటర్ల కింద కూడా ఇక్కడ వాళ్ళు మన సేద తీసుకున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇక్కడ క్యాపులు కానీ మా హెల్మెట్లు కూడా ధరించి కూడా ఒక ప్రయాణం చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఎండలు మండు టెండలు కూడా ఇక్కడ విపరీతంగా ఉండటంతో కూడా భూపాలపల్లి మహబూబాబాద్ జిల్లాలో కూడా 45 డిగ్రీస్ ఉష్ణోగ్రత కూడా ఉండటంతో కూడా ఎత్తైన కొండలు ఉండటంతో కూడా విపరీతమైన ఎండలు కూడా బాణుని బగబగ మండల చేతూ కూడా ఇక్కడ ప్రజలు కూడా పనులకు కూడా వెళ్లకుండా కూడా ఇంట్లోనే ఉండి సేద తీస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. మనం ఇక్కడ ఈ సెంటర్ లో అంటే కొన్ని దిక్కులు మాత్రం కూడా ఉష్ణోగ్రతలు మనిషి శరీరంలో డిహైడ్రేషన్ ప్రాబ్లంతో కూడా ఆరోగ్య పరిస్థితులు కూడా దెబ్బతినే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి కూడా ఆరోగ్య శాఖ మాత్రము 12 గంటల నుంచి కూడా 3 గంటల వరకు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. మజ్జిగ కానీ లేకపోతే పండ్ల రసాలు కానీ తాగాలి. లేక డిహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల కూడా మనిషి ఉష్ణోగ్రత కూడా తగ్గుదల కూడా ఏర్పడుతుందని కూడా చెప్పిన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం మనము ఆ జంక్షన్ అంటే వరంగల్ జిల్లాలోని చూసుకుంటే కూడా వరంగల్ లో ఉష్ణోగ్రత 45 డిగ్రీస్ ఉండగా మహబూబాద్ లో 46 డిగ్రీస్ ఉండగా ఇక్కడ భూపాలపల్లిలో కూడా 42 డిగ్రీస్ ఉండగా ఇక్కడ జనగామ జిల్లాలో కూడా 45 డిగ్రీస్ కూడా అధిక ఉష్ణోగ్రతగా కూడా ఏర్పడిన నమోదైన పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బాణుని బగబగతోని కూడా ప్రయాణికులు కావచ్చు, బాటసారులు కావచ్చు, ఇతర అంటే చిన్నారులు కూడా ఇక్కడ మా చిన్నారులు కూడా చూడండి ఎండలకు కూడా బయటికి వెళ్లకుండా కూడా వాళ్ళు ఎగ్జామ్స్ రాసి కూడా అంటే సమ్మర్ కోచింగ్ తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఈ ఎండలకు కూడా ఎల్లని కూడా పరిస్థితి ఉన్నది. ఇక కొన్ని చోట్ల మాత్రం స్విమ్మింగ్ పూల్ తో కూడా గడుపుతున్న సందర్భాలు కూడా కనపడతా ఉన్నాయి. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ మనము హన్మకొండలోని కూడా 42 డిగ్రీస్ కూడా నమోదైన పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇప్పటికీ ఆరోగ్య శాఖ మాత్రము బయటికి 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఎట్టి క్వశ్చన్ లో కూడా బయటికి వెళ్ళకూడదు అని చెప్పిన ఆరోగ్య శాఖ అంటే ఆరోగ్య డైరెక్టర్లు కూడా చెప్పిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. అక్కడక్కడ కూడా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఎండాకాలం కూడా ప్రయాణం చేసినట్లయితే అంటే త్రాగే వాటర్ కూడా చల్ల కానీ మజ్జిగ కానీ కొబ్బరి బోండాలు కానీ పండ్ల రసాలు కానీ తీసుకోవాలని చెప్పి కూడా ఆరోగ్య శాఖ తెలుపుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎండలు బగబగ మండుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కూడా ఒక ప్రయాణికుడు ఉన్నాడు. అతని ఒక బైక్ పైన వెళ్తున్నాడు. ఎండలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇప్పుడు గర్లలో కొంటే ఇప్పుడు ఎండలు ఎట్లా ఉన్నాయి, ఉష్ణోగ్రత ఎలా ఉంది? ఉష్ణోగ్రత చాలా బాగా పెరిగిపోయింది. ఇదివరకు 42-43 ప్రతి సంవత్సరం ఉంటుంది. ఈసారి 45 నుంచి 49 మధ్యలో ఎండల తర్వాత చాలా బాగున్నది. చాలా మందికి ఇబ్బంది అవుతుంది కూడా. మేము కూడా బ్యాంకులకి అటు పోతుంటాం. నాది హాస్పిటల్ క్యాష్ కట్టడానికి అటు ఇప్పుడు గతంలో ఇప్పటి వరకు కూడా రోని ఇంకా 15 రోజులు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎట్లుంటే అప్పుడు ఇంక విధంగా కూడా తెలియదు కదా. కాబట్టి దీనికి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక్కడ మళ్ళీ కూడా చూసుకున్నాము. ఇక్కడ చల్లటి వాటర్ కూడా పట్టుకోబోయే పరిస్థితి ఉన్నది. ఇక్కడ సేదా తీరుస్తున్న సలివేంద్రాలు కూడా ఏర్పడిన పరిస్థితి ఉన్నది. బాగా ఎండలు ముదరటంతో కూడా ఇక్కడ మనతో మాట్లాడడానికి ఇంకో అతను ఉన్నాడు. అతను మాట్లాడిచేది. చెప్పండి ఇప్పుడు ఎండలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు సేదా తీసుకొచ్చాలి. వర్షం పడతలేదన్న, ఘోరంగా ఎండలు కొడతాయి.
మున్సిపాలిటీ కూడా కొంచెం చేసిర్రు వాళ్ళు మన చలివేంద్రాలకి ఇట్లా పాపం వీళ్ళు అన్నదానం ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు పర్లేదు బాగుంది. కానీ ఎండ అయితే వర్షపడతలేదు, ఘోరంగా ఉన్నాయి. అవకాశాలు ఉన్నాయా? బయటకు వెళ్దాం అంటే ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు వెళ్తాను, లేకపోతే వెళ్తాను, బాగా ఇబ్బంది అవుతుంది. మొత్తానికి చూసుకుంటే కూడా ఇక్కడ చలివేంద్రం దగ్గర మనము ఉన్నాము. చలివేంద్రంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఇక్కడ చల్ల మజ్జిగ కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ దేవుని టెంపుల్ దగ్గర కూడా ఎండ విపరీతంగా ఉండటంతో కూడా మజ్జిగ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఆ చల్ల కూడా పోస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. విపరీతమైన ఎండలు ముదరటంతో కూడా ఇక్కడ చల్ల దేవాలయం ముందట కూడా స్వచ్ఛంద సేవా సంస్థలే కావచ్చు, మరి ఇక్కడ మొత్తానికి చూసుకుంటే ఎండలు కట్టుకోవడానికి కూడా చల్లను కూడా ఇక్కడ చల్ల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రయాణికులు కావచ్చు, బాటసారులు కావచ్చు కూడా చల్లని కూడా తాగుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనపడతా ఉంది. మనం విగ్రహంతో కూడా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కూడా 42 డిగ్రీస్ నుంచి 46 డిగ్రీస్ వరకు కూడా ఎండలు బగబగ మండుతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. కొన్ని చోట్ల కూడా వడదెబ్బతో కూడా 7 నుంచి 8 మంది కూడా చనిపోయిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. కరీంనగర్ లో నిన్నటి దాకా కానిస్టేబుల్ కూడా విధులకు హాజరై కూడా డ్యూటీ చేసి వస్తున్న క్రమంలో కూడా ఆ గుండెపోటుతో ఉష్ణోగ్రత డిహైడ్రేషన్ ప్రాబ్లంతో కూడా చనిపోయిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. అట్లాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా 46 డిగ్రీస్ ఉన్న సందర్భం కూడా కనపడతా ఉంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్లోని కూడా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, ఎండ తాకిడికి బాటసారుల కోసం చలివేంద్రాలు కావచ్చు, చల్ల నీరు చల్లను కూడా చల్ల ఏర్పాటు కూడా చేసినారు. ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా వాళ్ళ